Hey guys, welcome back to my YouTube channel. This is AD on Super Bike. ఇవాళ మనం ఫ్యామిలీతో మారేడుమల్లి అయితే ప్లాన్ చేసాం. మొత్తం ఒక ఫార్చునర్ అండ్ ఒక 40 సీటర్ బస్ అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ డార్క్ కదా, సో నేను మంచిగా ఇంట్రో ఇవ్వలేకపోతున్నా ఎందుకంటే కెమెరాస్ అవన్నీ కార్ లోపల ఫిట్ అయిపోయి ఉన్నాయి. సో ఐఫోన్లో చేస్తున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంత క్వాలిటీ అయితే లేదు, బట్ ఇట్స్ ఓకే. ఆ బస్ అండ్ ఇక్కడ ఫార్చునర్, సో వెళ్తున్నాం. సో లెట్స్ గో. నైట్ 11:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్న మారేడుమల్లికి. ఒక 2 days చిన్న ఫ్యామిలీ ట్రిప్ అనమాట. 2 days కలిపి ఒకటే బ్లాక్ పెట్టండి ట్రై చేస్తా. సో ఆ బస్ అండ్ ఈ కార్ మనం స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. ఎగ్జాక్ట్ రాఘవయ్య పార్క్ దగ్గర ఉన్నాము. స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా 1.5 hour అయింది. అప్పుడే గోదావరి ఎంటర్ అయిపోయాం మేము. 2:46 అయింది టైము. మూన్ చూడండి బ్యూటిఫుల్ ఉంది. అండ్ మేము వెళ్ళే దారిలో ఒక వాటర్ ఫాల్ అనమాట చిన్నగా. నైట్ 2:46 or 2:45 అయింది. ఈ టైంలో ఏం కనిపించట్లేదు లిటరలీ, బట్ సౌండ్ వినండి. ఆ మూన్ లైట్లో ఈ వాటర్ కనిపిస్తున్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే వర్డ్స్లో చెప్పలేము. ఇట్లాంటివి వాటర్ ఫాల్ ఉంది, అంతా ఏం కనిపించట్లేదు, బట్ సౌండ్ అయితే వినిపిస్తుంది. వినండి. ఈ సౌండ్ ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అండ్ ఈ టైంలో ఈ వెహికల్స్ వస్తున్నాయి. ఇక్కడ లారీ పడుకున్నావు బాగా? చాలా బాగా పడుకున్నా. నైట్ 3కి మేము రీచ్ అయిపోయాం, కానీ ఇక్కడ మొత్తం చీకటి, ఎక్కడ ఏముంది ఏం అర్థం కాలేదు. సో ఇది 1 dayకి రెంట్కి తీసుకొని అక్కడ కుకింగ్ స్టార్ట్ చేసాం. అండ్ కార్ ఇక్కడ ఉంది అండ్ బస్ అటు సైడ్. గ్రీనరీ చూడండి బాబా, ఇప్పుడే సన్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇక్కడైతే మంకీస్ ఉన్నాయి ఫుల్గా. మనం తీసుకున్న దీన్ని ఏమంటారో ఏమో మీరేమన్నా అనుకోండి. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి మొత్తం మనం కొనేసామన్నమాట 1 dayకే. రూమ్స్ అయితే డీసెంట్గానే ఉన్నాయి, పర్లేదు. అండ్ బయటకు వచ్చినామంటే వ్యూ, వీళ్ళని తీసేయండి, ఇది వ్యూ. ఇక్కడ బ్యూటిఫుల్ హిల్స్ అండ్ క్లౌడ్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా 10 ప్లాన్ చేసాం, కాకపోతే ఇక్కడ అంత ఏమంటారు గడ్డి ఉండుంటే కొంచెం ఓకే అయిపోయేది, బట్ కానీ ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, సో క్యాన్సిల్. ఏసీ ఉంది బ్రో రూమ్లో. అటు సైడ్ ప్రీటీ గుడ్ ప్లేస్ ఉంది, ఇటు సైడ్ కూడా చాలా పెద్ద స్పేస్ ఉంది, మంచిగా క్రికెట్ ఆడుకోవచ్చు. ఇరా క్రికెట్ ఆడదామా? ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ ఉంది, కాకపోతే భయం వేసే థింగ్ ఒకటే, ఎటు నుంచి ఏ స్నేక్ వస్తుందా అని భయం వేస్తుంది నాకైతే. అసలు ఆ హిల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. పుచ్చకాయ ఏరా పుచ్చకాయ. దిస్ వన్ ఇస్ పుచ్చకాయ. ఇలా ఉన్నాయి ఇవి. పుచ్చకాయ తినొచ్చు అనుకుంటా. తిననా? పుచ్చకాయ తినొచ్చా? తినండి ఒకసారి కట్ చేయి. తిని చూపియండి. చచ్చితే తిన్నా. ఏంటి సీడ్స్ వచ్చాయి. ఇదే ఎంత అవుతాయి కదా. ఇక్కడ వచ్చేసి హోటల్స్, రిసార్ట్స్ కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. మేము ఉంటుంది డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ అనమాట. కొంచెం రీజనబుల్ ప్రైజే. మేము వచ్చింది ఆఫ్ సీజన్లో కాబట్టి, బట్ లొకేషన్ అయితే ఆసమ్. ఎర్లీ మార్నింగ్ క్లౌడ్స్ తప్ప, లైక్ ఏమంటారు మంచు తప్ప ఏం కనిపించట్లేదు మాకైతే ఇక్కడ. ఈ టైంలో కూడా చాలా చల్లగా ఉంది. నాకు పెద్దది కావాలి. అరే ఇరకొట్టకురా చెట్టుల్ని, పక్కకురా.
అది నీకే తగలొచ్చి. ఏం చేస్తున్నారు దాన్ని? ఎందుకు తీస్తున్నావు అది? నీ గిఫ్ట్ గిఫ్ట్ ఏ నటు బాల్ అనుకున్నది ఏంటి? ఓకే ఓకే, టేక్ టూ. ఏమి ఫ్రెండ్ వచ్చింది ఇంకోటి. ఏంటిది? కుక్క కాదు, డాగ్. కుక్క డాగ్ ఓకే, డాగ్. కుక్క చూడండి. సినిమాటోగ్రఫీ దేని తీస్తున్నాడో తెలియదు. మా ఇంట్లో కూడా సరుస్తున్నావా? ఇక్కడ ఇంకొకది చూడు. అరే అరే చూడు. ఎవరితో ఉంటున్నాను నేను, నాకు అర్థం అట్లా. ఒకడేమో కుక్కల్ని వెళ్ళి సినిమాటోగ్రఫీ వీడియోలు తీస్తాడు. ఇంకొకళ్ళేమో చెట్టును చూసి ఎక్కేస్తారు. క్యాచ్ నువ్వు? షారూక్ ఖాన్ మ్యూజిక్ పెట్టాలి ఇక్కడ. చేయరా అది మళ్ళీ? ఏదో చిన్న రోడ్డు కనిపిస్తే దానిలో దూరిపోతున్నాడు ఈ మనిషి. 4x4 కొన్న దీనికే అంట. కరెక్ట్ కారు పడుతుంది. ఇంకో కారు వచ్చిందంటే ఈ కారు కిందకి దిగాలి. కిందకి దిగితే ఆ లోయలోకి. టాటా బాబా, బాయ్ బాయ్ బాయ్. పుష్ప సెటప్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ మనిషి 4 వీల్ పెట్టాడు. 4 వీల్ డ్రైవ్. హ్యాపీ? ఆడు షాక్ అయిపోతాడు అక్కడ. ఆడి ఫేస్, ఆడి రియాక్షన్. మంచిగా రోడ్డు ఉంది, రోడ్డు మీద కుదిరిగా వెళ్ళొచ్చుగా. ఏ పొజిషన్లో ఉన్నానో తెలీదు. సీరియస్లీ ఆడుకుంటున్నాడు దీంతో. దీని సస్పెన్షన్ చూడండి. ఒక వీల్ గాల్లోనే ఉంది, లాక్ అయింది. నేను ఎలా దిగాలి? నా హోటల్ దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్స్ వచ్చాం. చాలా దూరం అండ్ చాలా టైం స్పెండ్ చేసి. ఈ బ్యూటీని చూడండి, మన కారు. అండ్ నాకైతే కిందకి వెళ్ళాలని ఉంది. రోడ్ పక్కనే ఫ్లో అవుతుంది. ఇక్కడే కొంచెం బెటర్ అనిపిస్తుంది. వీ కెన్ గో, ట్రై చేయొచ్చు. ఈజీ కాదు బట్ ట్రై చేయొచ్చు. వాటర్ చూడండి, క్రిస్టల్ క్లియర్. కిందే ముందో క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఎంత కూల్గా ఉందో తెలుసా బ్రో. సడన్గా దిగినమ్మటే చాలా కూల్ అనిపిస్తుంది. ఇరా బాగుందా?
చేస్తున్నాడు క్లియర్గా ఉందిగా. ఫిషెస్ లేవండి. ఉంటే పట్టుకుని తిన్నామా? ఓకే, ఉంటే పట్టుకొని తిందాం. సో గుడ్. ఇది మా గ్రిల్ చికెన్ కుక్ అవుతుంది. తెచ్చుకునేటప్పుడు ఇవన్నీ మసాలా రాసేటప్పుడు కొన్ని క్లిప్స్ ఉన్నాయి, అవి నేను యాడ్ చేస్తా. అప్పుడు నేను బ్లాగ్ చేయాలంటే ఇవన్నీ చేస్తా అవ్వదు కదా. సో ఇదైతే ఎమ్మి అయింది, చాలా బాగుంది. ఎలా ఉందిరా? చాలా బాగుంది. మీ ప్రాబ్లం ఏంటి? ఈ పొగ ఏంటనే అటు వెళ్తే అటు వస్తుంది, ఇటు వెళ్తే ఇటు వస్తుంది. ఈ పార్ట్ బాగా చాలా బాగా అవుతుంది. లెగ్ పీస్ చాలా బాగుంది. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. కెమెరాలో ఇది అసలు జస్టిస్ అవ్వదు. షాప్స్ కూడా పనికిరావు అబ్బాయి ఇట్లా తింటుంటే. ఈ రాలేయడానికి గంట పట్టింది, ఈ బొగ్గులు మొత్తం చేయడానికి ఇంకొక గంట పట్టింది. గుడ్ మార్నింగ్ గైస్, ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే అసలు చూడండి. ఫస్ట్ ఈ కొండ వెనకాల నుంచి సన్ రైజ్ అవుతుంది, గోల్డెన్ కలర్లో. అది చూడండి. చెప్పురా. ఏంటి అలా పడుకున్నాను? చచ్చిపోయిద్దిగా, గ్రిల్ అయిపోయిద్దిగా. అవి కూల్ అయిపోయిన తర్వాత పడుకుంటుంది. బయట మరి ఇంత కూల్గా ఉంది కదా, దానికి కూడా హీట్ కావాలిగా. స్వెటర్ తెద్దామా? నువ్వే సరిగ్గా బట్టలు వేసుకోలే. పడుకున్నాక అన్నకి వేసుకోండి. ఓయ్ లెగ్గు ఆడుకుందాం రా. ఆడుకుందాం కాదు, ఆరుకుందాం. ఏమో ఒకటి వీరికి అర్థమవుతుంది. ఓయ్ బ్లాంకెట్ అన్న వీరి కోసం. పదండి. కోడి పట్టు అంతేం దొరికింది బ్రో, సీరియస్లీ. కానీ గోల చేస్తున్నాయి పొద్దున్నే. కొంతమంది ఫ్యామిలీ వాటర్ లేక చాలా వెనకాల తిరుగుతున్నారు కొంతమంది. సో వాళ్ళకి ఇప్పుడు నేను మాన్స్టర్ ఇచ్చి వాళ్ళని హ్యాపీ చేయబోతున్నా, చూపిస్తాను. తీసుకొని వెళ్ళిపోతున్నా. ఆగరా తాగట్లేదు. ఓకే యాక్చువల్గా దానిలో మాన్స్టర్ డ్రింక్ లేదు, దానిలో వాటర్ ఉన్నాయి. సో టేస్ట్ చేసేసి పాడేస్తున్నాయి. వాటికి కూడా తెలిసిపోయింది ఈ డ్రింక్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పి. లిటరల్లీ నా మాన్స్టర్ డబ్బా తీసేసుకొని అది చూడండి. దానిలో అయిపోయింది ఆల్రెడీ. చూడలా, ఉల్టా తిప్పు. ఏం చేస్తున్నావు బస్సు కింద? మెకానిక్ ఇది వచ్చేసి ఒక వాటర్ ఫాల్ అనమాట. దీన్ని వనజంగి సంథింగ్ ఏదో ఉంది, నేను మెన్షన్ చేస్తా. దీని తర్వాత ఇంకొకటి ఉంది, అది చాలా పెద్దది. నేను ఆల్రెడీ దాంట్లో లాస్ట్ టైం వెళ్ళా, అదైతే చాలా బాగుంటుంది. బట్ కానీ ఇక్కడ నుంచి 30 మినిట్స్ అవుతుంది. సో 3:30కి క్లోజ్ అయిపోతాయి వాటర్ ఫాల్స్ అనేది. 3:30కి లోపలికి అలౌ చేయరు. ఆ లోపే ఇది మాకు దగ్గరలో ఉందని చెప్పేసి దీనిలోకి వెళ్తున్నాం. అంత పెద్దదేం కాదు, బట్ ఓకే. రాజపురం చూడండి ఎంత పెద్దగా ఉందో. సీరియస్లీ నా ఫింగర్ కంటే పెద్దగా ఉంది అది. సార్ కొంచెం నడుచుకుంటా లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే వాటర్ పడే సౌండ్ ఉంది.
బా క్రేజీ. టూ డేస్ పిక్నిక్ అయిపోయింది మాది. ఎలా అయిపోయిందో ఇప్పుడు అర్థం అవ్వట్లేదు. వచ్చినంతసేపు మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. కాకపోతే వాటర్ ఫాల్లో దిగిన తర్వాత ఫుల్ బాడీ ఇచ్చింగ్ వస్తుంది అండ్ చేతులు అయితే మంటలు పుడుతున్నాయి బికాస్ ఆఫ్ దట్ ఆల్గే ఐ థింక్. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్. మేబీ వ్లాగ్ ఇక్కడతో ఆపేయచ్చు, లేదంటే వెళ్ళేదారులు ఏమన్నా ఉంటే ఏమన్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Adian Superbike. See this. Say hi. ఇక్కడ ఫుల్ మంకీస్ ఉన్నాయి అబ్బా. చలో. కంఫర్ట్ ఇంపార్టెంట్. అదే ఏంటిది కంఫర్ట్ ఇంపార్టెంట్. ఈ వ్లాగ్ స్టార్టింగ్లో నేను నైట్ వ్యూ చూపించాను దీందే. ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాం. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇది నేను ఇప్పుడే చూసా, ఏంటిదో తెలీదు. సో అటు సైడ్ ఫ్లోటింగ్ అయితే చాలా బాగా వస్తుంది.